అయితే యాక్చువల్గా మీరు అంటే బేసిక్గా సినిమా ఇండస్ట్రీలో రూమర్స్ అవన్నీ ఇప్పుడు కామన్. అయితే మీరు అంజలి గారితో దాదాపు 4 సినిమాలు చేశారు కదా. 4 అంటే ఆవిడ డిక్టేటర్ యాక్ట్ చేస్తే దానికి కూడా రాశారు కదా. సో దాంతో ఏంటంటే అప్పట్లో కొంతమంది అనుకునేవాళ్ళు ఎందుకు కోన వెంకట్ గారికి అంజలి గారి మీద ఒక సాఫ్ట్ కార్నరా లేకపోతే ఏంటి అనేది ఒకటి ఉండేది ఎప్పుడు. ఆ సాఫ్ట్ కార్నర్ అయితే ఉంది, ఇప్పటికే ఉంది. అదే అంటే అదే ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ కాల్ my sister, you can call her, I can call her my sister. If you want me to call her my daughter, I can call her my daughter. If you want to call her as my friend, I'll call her as my friend. Okay. So అంటే అన్ని రకాలుగా ఎందుకంటే తన పర్సనల్ లైఫ్ తెలిసిన వాళ్ళు చాలా మంది, తక్కువ మందికి తెలుస్తుంది. తను షీ హాజ్ ఎ వెరీ బ్యాడ్ చైల్డ్హుడ్. ఓకే, రియల్లీ ఓకే. అలాగలాగా తర్వాత తను ఎక్కువ పేరెంట్స్ దగ్గర ఎప్పుడూ లేదు. వాళ్ళ పిన్ని దగ్గరే పెరిగింది. పిన్ని మ్యాక్సిమం మిస్యూజ్ చేసింది. ఎవ్రీథింగ్ దట్ షీ అండ్ వాట్ ఎవర్ అంటే షీ సంబడి ఐ ఫీల్ షీ నీడ్స్ ఒక సపోర్ట్, షీ నీడ్స్ ఒక షోల్డర్, ఏదో టు క్రై, ఏదో టు లీన్ ఆన్ అని నేను ఒక ఫీల్ అయ్యి, నేను ఇప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్కి, నా చెల్లికి, మా డాటర్కి ఒక అవసరం వస్తే నేను ఎలాగ నిలబడతానో అలాగే నేను ఆల్వేస్ ఐ స్టూడ్ ఫర్ హర్. ఓకే, దాన్ని రకరకాలుగా కూడా ఐ డోంట్ కేర్. అంటే నేను ఇంత కంపేర్ చేశానంటే అవునవును అర్థం, అంత నీచున్నది కాదు కదా. అదే సార్, ఇప్పుడు నేను అందుకే అందరికి కన్వే అవ్వాలనే నేను అంత ఇలాంటి రిలేషన్స్ తోటి నేను కంపేర్ చేశాను. అంటే ఇప్పుడు చాలా మంది ఉంటారు, బట్ అంటే మీకు ఆవిడ అంత కనెక్ట్ అయింది, బట్ అంటే మీరు ఆవిడ చైల్డ్హుడ్ గురించి కూడా అంత మాట్లాడుతున్నారు కదా. అంటే ఎలా ఏర్పడింది ఆ రిలేషన్ అనేది? అంటే ఫస్ట్ ఫిల్మ్ అప్పుడే గీతాంజలి అప్పుడే నా పరిచయం. అప్పుడే తను సీతంబాకిట్లు చేసేసి, అవును, అప్పుడే నా పరిచయం. అప్పుడే అదే టైంలో దేవర్ సో మెనీ ఇష్యూస్ ఇన్ చెన్నై. మొత్తం అంతా ఎక్స్ప్లాయిట్ చేసేసి వాళ్ళు పిన్ని వాళ్ళు. అప్పుడు అరే దెన్ షీ నీడెడ్ సపోర్ట్. పోలీస్ డిపార్ట్మెంట్ మాట్లాడి ఇది ఆస్తులు కబ్జా చేసేసారు అన్నీ, అసలు మొత్తం చిందరవందర చేసి పడేశారు. అయ్యో ఇదేంటి అండ్ ఒక ఫాదర్ లేడు, ఒక యూనో సో ఒక ఎల్డర్ బ్రదర్ తనకు ఉన్నాడు, కానీ తన జాబ్ తను వైజాగ్లో ఉంటారు. సో ఐ ఫెల్ట్ తను అర్థం చేసుకొని తనతోటి వితౌట్ ఎక్స్ప్లాయిటింగ్ హర్ పొజిషన్ నిస్వార్థంగా తనకు అండగా నిలబడే ఒక ఫ్రెండ్. ఏమనుకున్నా పర్లేదు, ఫ్రెండ్ అనుకుంటారా, అన్న అనుకుంటారా, గురువు అనుకుంటారా, దైవం అనుకుంటారా, తండ్రి అనుకుంటారు, ఏమని అనుకోండి. ఐఎమ్ వన్ ఆఫ్ దిస్. ఓకే, బట్ నాట్ ది ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే అమ్మాయి పాపం తను ఒక ఫస్ట్ టైం ఒక కారు కొనుక్కుంది. సార్ మీ చేతి మీదుగా కారు తీసుకోవాలి, BMW కొనుక్కో అంటే సరే అని చెప్పి నేను ఎక్కడ మన ప్రసాద్ ల్యాబ్లో ఉంటే అక్కడ తీసుకొచ్చి కారు మీ చేతి మీదుగా కారు నాకు ఇవ్వండి. ఇదాని తర్వాత ఓకే ఇచ్చాను, నేను కారు గిఫ్ట్ ఇచ్చానని వెబ్సైట్స్. అదే అందుకనే ఇవన్నీ ఇది చెప్తున్నా కదా. మీరు ఏమనుకున్నా ఇదే, మీరు దీంట్లో ఈ ఆప్షన్స్ మీకే. ఇక దీంట్లో కూడా ఇంకా ఫ్రెండ్, గురువు, తండ్రి, అన్న, ఇవే ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఇంట్లో మీరేమనుకున్నా ఇదే, ఇందులోనే ఈ 5